ఓం నమ శివాయ. ఈరోజు పరమశివుని సందేశం ఏంటి అంటే, చూడు భక్త, ఈ జూన్ నెల ముగిసేలోపే నీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది. ఇది కూడా నీ శివయ్య ఆశీర్వాదంతో నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. నీ తండ్రిని నమ్మి, నీ శివయ్యపై నమ్మకంతో ఆఖరి వరకు విను. జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇదిగో నేను మారుస్తాను. ఈ జూన్ మొదటి నుండే నీ యొక్క కోరికలన్నీ తీరే ఒక మార్గాన్ని నేను ఏర్పాటు చేసేశాను. అన్నీ తీరుతాయి. నీ శివయ్య తప్పకుండా నువ్వు అడిగిన కోరికను నేను నెరవేరుస్తాను. అన్యాయం అస్సలు చేయను. అయితే గుర్తుపెట్టుకో, ఈ కోరిక ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా. నువ్వు ఎదురు చూస్తున్న ఒక నిరీక్షణ, చెప్పాలంటే నీ మనసులో ప్రబల్లుతున్నటువంటి ఒక బాధకి న్యాయం జరగబోతుంది. ఆ న్యాయానికి ప్రతీకగానే ఈ జూన్ ఆఖరిలోగా నీ కోరిక నెరవేరుస్తాను. నీ కోరిక పట్ల తప్పకుండా ఒక మార్గాన్ని, అలానే ఆనందాన్ని నీ జీవితంలోకి నింపుతానని నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. మరి ఆఖరి వరకు విని నీ శివయ్య మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటావా? ఇలా చూడు, నేను నీ శివయ్యను. నీకున్న జన్మ జన్మల దారిద్రాన్ని, అలానే నీకున్నటువంటి కర్మ బంధాల్ని తొలగించడానికి వచ్చాను. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఈ భూమిపై అవతరించాను. చెప్పాలంటే నీకు ఊరికే నేను అస్సలు దగ్గరవ్వలేదు. నువ్వు కూడా నాకు ఊరికే నా దగ్గరికి రాలేదు. చాలా రోజుల నుండి నువ్వు దేని గురించైతే నిరీక్షిస్తూ ఉన్నావో దానికి తగ్గ సమాధానం అనేది ఈరోజు నీకు దొరకబోతుంది. ఇక నీవు ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజాన్ని తెలుసుకో. లోకనాథుడైనటువంటి, త్రిలోక సంచారినైనటువంటి ఆ శివయ్య ఏం చెప్పినా కూడా నీకోసమే కదా. నిన్ను కష్టాల నుండి బయటకు తీసుకొచ్చే మార్గాన్ని నీకు నేను చూపిస్తాను. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో శివయ్య నేను నీకు అందించే ఈ సందేశం వెనుక అర్థం నువ్వు తెలుసుకోవాలి కదా భక్త. మరి నిర్లక్ష్యం చేస్తావా, వింటావా? నువ్వే చెప్పు. నువ్వు ఇప్పుడు ఎంతగానో కుమిలిపోతున్నావు కదా. నిన్ను నువ్వే చూసి బాధపడుతున్నావు, కన్నీరు పెట్టుకుంటున్నావు. చెప్పాలంటే నీకు తగ్గ ప్రతిఫలం తగ్గడం లేదు అని, లేదంటే నువ్వు ఆశించిన కోరిక పట్ల సరైన మార్గం కనిపించడం లేదు అని నువ్వు ఎన్నో రకాలుగా బాధపడుతున్నావు కదా. అందుకే నీకోసం నేను ఈరోజు ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను. ఎందుకంటే నువ్వు దేని గురించైతే అడిగావో, దేని గురించైతే నాకు అది దక్కడం లేదని బాధపడ్డావో, అందులో ఈరోజు నువ్వు విజయాన్ని చూస్తావు. ఈ శుభదినాన ఈ శివయ్య సన్నిధిలో కూర్చొని నేను చెబుతున్నాను. చూడు, ఈ శివయ్య ఒక ప్రమాణం చేసి మరి నీకు చెబుతున్నాను. నీకున్న సర్వ కర్మ బంధాలు పటాపంచలైపోతాయి. నీ ఇంట్లో మంగళప్రదమైనటువంటి వెలుగులతో, ముత్యాల ముగ్గులతో ఆనందాలు విరబూయబోతున్నాయి. చూడు భక్త, నేను నీకోసం కాక ఇంకెవరి కోసం పనిచేస్తాను చెప్పు? నీవు సందడిగా బంధుమిత్రుల మధ్య ఆనందంగా ఉండాలనేదే కదా నా కోరిక. నీ ఇంట్లో ప్రతి అణువు కూడా నా నామస్మరణతో అందంగా, ఆనందంగా, ఎప్పుడూ సంతోషంగా మీరు తిరుగుతూ ఉంటే నాకంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు? ధనధాన్య సమృద్ధితో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. నీకున్న దాంట్లో నువ్వు చేతనైనంత సాయం చేయగలిగితే అంత గొప్ప మనసు కూడా నీకుండాలి. అదంతా నేను నా కళ్ళారా చూసి ధరించాలి. నువ్వు దేని గురించైతే పదే పదే నన్ను అడుగుతున్నటువంటి ఒక విషయం గురించి నేను తప్పకుండా నిర్ణయాన్ని తీసుకోబోతున్నాను. అవును, నీ ఇంట్లో ఆనందాన్ని తాండవం చేయబోతున్నాను. నీ ఇల్లు లక్ష్మీదేవి నిలయమై స్థిరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వెలుగుని ఇవ్వబోతున్నాను. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పేరు లోకంలో గొప్ప కీర్తిని నీకు తెచ్చిపెట్టబోతున్నాయి. గౌరవ మర్యాదలు సగర్వంగా రెట్టింపు కావడంతో నీ జీవితం ఇంకా ఆనంద నిలయం కాబోతుంది. నువ్వు సమాజానికి ఆదర్శప్రియుడు అయిపోతున్నావు. ఎందరికో దారి చూపబోతున్నావు, ఆదర్శంగా ఉండబోతున్నావు. ఐశ్వర్యం నీ దగ్గరికే కాదు, లోక కళ్యాణం కోసం కూడా నువ్వు ఉపయోగిస్తావనే నమ్మకంతోనే నీకు నేను ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు కారు చీకట్లలో ఎంతో బాధతో, చాలా రకాల అవమానాలతో కుటుంబ భారాన్ని మోసుకుంటూ వచ్చావు కదా. ఇక నుండి ఆ భారాన్ని తొలగించుకో. కాస్త నీవు ఇప్పటి వరకు మోసినటువంటి ఆ భారాన్ని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, అలానే నువ్వు నా అనుకున్న వారి కోసం చేయనటువంటి పని లేదు, పడని అవమానం లేదు. అందరూ నా వారు అనుకున్నావు.
నీ వారి కోసం ఎందరెందరో పాదాలను సైతం పట్టుకున్నావు. ఎన్నో అవమానాలు సైతం దిగమింగావు. అయితే వీధి రాతను మార్చుకోబోతుంది. అన్ని రకాల శక్తులు కూడా ఏకమై నీకు పట్టినటువంటి ఓపిక దానికి మంచి బహుమానం ఇవ్వబోతున్నాయి. నేను నీకు పరిపూర్ణమైనటువంటి ఓపిక ఉన్నటువంటి అందించే బహుమానం అనేది నీకు శాశ్వతంగా ఇవ్వబోతున్నాను. అన్నీ కూడా నీకు సమృద్ధిగా ఇవ్వబోతున్నాను. ధనాన్ని, ధాన్యాన్ని, అలానే మనశ్శాంతిని, సంతోషాన్ని అన్నిటినీ కలిపి ఐశ్వర్యంగా నీ చేతిలో పెడతాను. అన్ని రకాల విజయాలు నీ తలుపు తడతాయి. ధన కనక వస్తు వాహనాలు కూడా నువ్వు తప్పకుండా పొందుతావు. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడ్డావు కదా, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు. అలానే నీ కుటుంబం కోసం నువ్వు చేయని పని లేదు. చిన్నా చితక పనులు కూడా చేసుకుంటూ వచ్చావు. ఈ కష్టాన్ని అలానే కన్నీటిని చాలామంది అవమానంగా చేశారు. నిన్ను సరైన గుర్తింపుతో కాకుండా అవమానంతో నీ కన్నీటికి కారణమయ్యారు. అయితే వారి గురించి అసలు పట్టించుకోకు. నీ విజయాన్ని అలానే నీకు వచ్చే ఆనందాన్ని, మనశ్శాంతిని వారికి బహుమానంగా ఇవ్వు. నువ్వు ఏ అవమానాన్నైతే ఎదుర్కొన్నావో ఇక వారి ముందే సంతోషంగా తిరగడం మొదలుపెట్టు. రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు కదా, అలానే నా అనుకున్నటువంటి బంధాలు సైతం, నా ద్వారా లాభం పొందినటువంటి నా స్నేహితులు కూడా ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోలేదని చెప్పి ఎంతో బాధపడ్డావు, కుమిలిపోయావు. ఎవరైతే నిన్ను అర్థం చేసుకోలేదని చెప్పి కుమిలిపోయావో వారే నిన్ను అర్థం చేసుకుంటారు. ప్రతిరోజు కూడా నువ్వు శివ శివ అంటూ నన్ను స్మరిస్తూ వచ్చావు. నాపై నమ్మకాన్ని అంచెలంచెలుగా ఎప్పుడూ కూడా కోల్పోకుండా రెట్టింపు చేసుకుంటున్నావు. ప్రతిరోజు నా ఆలయ దర్శనం చేసుకుంటూ వస్తూనే ఉన్నావు. నన్నే నమ్ముకున్న నా భక్తుల్ని నేను ఎప్పుడూ కూడా అంధకారంలో విడిచిపెట్టాను. ఒక పవిత్రమైనటువంటి మనసు ఉన్నటువంటి నా భక్తుడికి కానీ, భక్తురాలు కానీ ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో, వారికి ఉన్న మంచి జ్ఞానంతో, విషయ జ్ఞానంతో అన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మంచి మనసున్నటువంటి భక్తుల్ని నేను ఎప్పుడూ బాధలో కూరుకుపోయేలా చేయను. నీవు అన్ని సమస్యలు ఎదుర్కొన్నావు, అన్నీ కూడా సమపాలంతో ఓర్పుతో సహించావు. ఏ సమస్యలో ఎలా ఉండాలి, ఏ కష్టంలో ఎలా నిలబడాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా నీకు అర్థమైంది. ఇక్కడి నుండి, ఈ రోజు నుండి నువ్వు చాలా సంతోషంగా నీ బంధాల మధ్య నువ్వు సగర్వంగా తలెత్తుకొని నిలబడతావు. నీకు అసాధ్యమైందంటూ ఇక్కడ ఏదీ లేదు. భయపడకు. ఇక సంతోషకరమైన గడియల్ని నువ్వు నీ కళ్ళారా చూస్తావు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఇక నీకున్నటువంటి దరిద్రాన్ని సర్వనాశనం చేయబోతున్నాను. నీ ఆనందానికి అవధలుండవు. నువ్వు ధన్యుడు అవుతావు. ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ నుండి నువ్వు కటిక దరిద్రాన్ని అనుభవించావు. ఒక్కటైతే గుర్తుపెట్టుకో, నీకు లభించిన దాంట్లో నువ్వు ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండాలి. ఎప్పుడూ కూడా వారితో వీరితో నీ జీవితం ముడిపెట్టుకోకు. వారు ఇలా ఉన్నారు, నేను కూడా అలానే ఉండాలి. నీ దగ్గర ఐశ్వర్యం వచ్చినప్పుడు నీ మనసును ఎప్పుడూ మార్చుకోకు. ఇప్పటి వరకు నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో, ఎంత మంచి మనసుతో ఉన్నావో, అందరి పట్ల మంచి ఎలా అయితే పంచావో, అందరి పట్ల ఎలా అయితే జాలి దయ చూపించావో, అచ్చు అలానే నీ చేతికి వచ్చిన ఐశ్వర్యాన్ని చూసుకొని నువ్వు గర్వంతో అలానే అహంకారంతో ప్రవర్తించడం మొదలు పెడితే నీ దగ్గరికి వచ్చిన లక్ష్మీదేవి పూర్తిగా వెళ్ళిపోతుంది. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఉన్న దాంట్లో ఎవరో ఒకరికి సహాయాన్ని అందించు. కటిక దరిద్రంలో ఉన్న వారికి తప్పకుండా నీ వంతుగా ఏదో కొంత సహాయాన్ని అందించు. నాపై నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. అహంకారంతో ఎవ్వరూ కూడా తక్కువ చేసి చూడకు. ఇక ఈ విధంగా నువ్వు నడుచుకుంటే చాలు. అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. ఇక భగవంతుడి పాదాలను ఎప్పుడూ కూడా వేడుకుంటూనే ఉండు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, అలానే నీకు తగిన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండు. ఆ నమ్మకం, ఆ భక్తే నీకు ఎప్పుడూ కూడా కల్ప వృక్షమై నువ్వు కోరుకున్న ప్రతి కోరిక కూడా తీరుస్తుంది. తీర్చే కామధేను అవుతుంది. ఇక నీ కోరికలన్నీ కూడా ఈ జూన్ ముగిసేలోపే నెరవేరబోతున్నాయి. నీ గృహంలో సర్వశుభాలు కలిగేలా చేస్తాను. ఇది నా మాటగా రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకో. నువ్వు ఇక పరమ సంతోషంతో ఉంటావు. నా మాట ఎప్పుడు కూడా తప్పు కాదు. అలానే నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి గొప్ప భాగ్యశాలివి. కాబట్టే నా ఈ మాటలు వింటున్నావు. నువ్వు దేనిలో అయితే నువ్వు రేపటి రోజున
ఏ పనైతే తలపెడతావో ఇక ఈ మాసంలో అడుగు పెడతావు కదా, నా పూర్తి సహాయ సహకారాలు నీకు అందుతాయి. ఒకవేళ నీ ఉద్యోగంలో కానీ ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా కోరిక ఉంటే దానికి తగ్గ ఉద్యోగం లేదా ఇంకాస్త ఏదైనా సరే మెరుగైన మంచి అంటే పైనధికారుల నుండి ప్రెషర్ రావడం, ఇవన్నీ కూడా నీకు తగ్గిపోయి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇక దేనికి బాధపడకు, అందుకు తగ్గ పరిష్కారం కూడా లభిస్తుంది. ఒకవేళ వ్యాపారంలో నువ్వు పూర్తిగా నష్టపోయి ఉంటే నా ఆశీస్సులు అందుతాయి. నువ్వు ఏ రంగం గురించైతే తిరుగులేనటువంటి అపజయాలు ఎదుర్కొంటూ వచ్చావో అందులో నీకు విజయం లభించేలా చేస్తాను. ఇక నీ కీర్తి దేశాలు వ్యాపించేలా చేస్తాను. నీ కళ్ళల్లో ఇప్పటి వరకు కార్చిన కన్నీరన్నీ కూడా తుడుచుకో. ఇక అన్నిటినీ కూడా పటాపంచలు చేసి నీకు కేవలం సంతోషాన్ని మాత్రమే అందించబోతున్నాను. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ శివయ్య నీకు తోడుగా ఉండగా కొండంత అండగా ఉండగా ఇక నువ్వు భయపడకు. ఇక నీ శివయ్య మాటలు అర్థమయ్యాయి కదా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.